ఈరన్న చిన్న ఎక్కలూరు. చిన్న ఎక్కలూరు. ఎవరు? చిన్న ఎక్కలూరు. చిన్న ఎక్కలూరు వీరయ్య గారా? అంటే నా దగ్గర ఇంట్లో ఏంటంటే ఆల్రెడీ మన నాన్న దగ్గర ఉన్నాను. కొంచెం టమాటా చేలు అక్కడక్కడ కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి ఆయనకు చెప్తాను. దాన్ని కొన్ని వీడియోలు పెడతాను, ఎట్లా చేయాలి అవి కొంచెం ఆయనకి చెప్పండి లేదనమాట. సో దయచేసి హెల్ప్ చేయండి నాన్న కొంచెం ప్లీజ్. అబ్బాయి మీరు ఏమేం చేస్తాను చెప్పు. సరే చూడండి, ఇది విల్ట్ వచ్చేసింది. సక్కర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా సక్కర్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి సక్కర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఫిజోరియా మళ్ళీ ఇది లీటర్ అంటే లచ్చ అవుతుంది. ఎంత లీటర్ అంతా కొత్తదే. పైపులు నార అయితే 30,000 తీసుకొచ్చినాం. 47,000. కాదన్న, ఇప్పుడు ఇంత చూసినా కానీ ఎక్కడ పెట్టినా రకరకాల విల్ట్ ఉంది, బ్యాక్టీరియల్ ఉంది, ఫంగల్ ఉంది, థ్రిప్స్ ఉంది, మైట్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే నీకు ఫ్రూట్ సెటప్ సరిగ్గా లేదు. ఎంతవరకు ఫ్రూట్ వేయాలి ఎంతవరకు నీది ఇంకా. ఇది పైఫర్మైత్రి దోమకు దానికి చచ్చిపోయే దాంట్లో తెగులుకు. ఓకే, పూత వచ్చే. ఇంకోటి చెప్పు. ఇదైతే డ్రిప్లే గిడిచినా. సరే చూపించు పేరు. యాంకర్ 50 అంట. క్లోరోఫైరిఫాస్. ఇది దోమ కన్నా, ఇది మామూలు తెగులు కన్నా. ఇది పురుగుకి. ఇది డ్రిప్లో ఎందుకు? ఇది ద్రవకూడదు. ఇది క్లోరోఫైరిఫాస్. ఇది క్లోరోఫైరిఫాస్. ఇది కనుక నువ్వు డ్రిప్పులు ఎడితే ఇంకా డైరెక్ట్గా దీన్ని ఇంకా పైలో కన్నా పంపించడం లెక్క. ఇచ్చినాం అది డ్రిప్లే కాదమ్మా. ఈ క్లోరో కనుక కాదమ్మా, ఇప్పుడు దీన్ని డ్రిప్లో ఏమని ఇచ్చాడు క్లోరోఫైరిఫాస్. అవి ఇప్పుడు చూపిస్తే చెట్టు చచ్చిపోతాను చూడు, దానికి పని చేస్తుంది. ఇది వేస్తే ఇంకొంచెం తొందరగా చచ్చిపోతాయి మొక్కలు. ఏం లేదు అక్కడ, ఇంకా ఎక్కువ చచ్చిపోతాయా? ఇది నువ్వేంటంటే విషం కొంచెం తొందరగా ఎత్తున్నావు దీనికి. మరి అదే సంగతి. ఇంకోటి ఏంది కొట్టి చూపించు. ఇవే అవే కొట్టిండి. 3 ఉన్నాయిగా, ఇంకోటి ఉందిగా. ఇంకోటి ఆడుంది. ఇగో 3 బుట్లుగా అమ్మా. ఒకటి ఆడే ఉంది. ఏముందాడా? అది దీంట్లో కలిపి కొట్టింది. ఏంటిది అది? అది ఏమిటి డబ్బి తీసుకురావాలా ఉన్నా పట్రాపు. అన్నీ ఒకసారి చెప్తే పని అయిపోద్దిగా. ఈయన వీరన్న గారు చాలా పంటను చూడండి ఎంత బాగా చేశాడో. చాలా బాగుంది, యాక్టివ్గా ఉంది. చేను అంతా బాగుంది. దాదాపుగా విల్ట్ ఎక్కువ వచ్చింది. బ్యాక్టీరియల్ స్పెక్ కూడా బాగానే ఉంది. ఫంగల్ ఉంది, ఫిజోరియం విల్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్ట్రిప్స్ బాగా వచ్చింది. సో టీఎంఏ మొజాయిక్ కూడా వచ్చేసింది. చూడండి టీఎంఏ మొజాయిక్ కూడా ఉంది ఇక్కడ. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్తోనే పాపం అవుతున్నాం. ఏం బెస్ట్ దేనికి వచ్చిందో కూడా తెలియకుండా బాధపడుతున్నారు. సో ఇలా మన రైతు పరిస్థితి ఇలా ఉందన్నమాట. కాయలేమో చెట్టు చూస్తే చూడండి 3 కాయలు పడ్డాయి. ఈ చెట్టు అంతా చూడండి. ఈ చెట్టు మొత్తానికి పడ్డ కాయలు ఏంటి తెలుసా? 3 కాయలు. దీనికి పోతుందా? పోత కూడా ఏదో 2 కాయలు పోతుంది అంతే. ఇవన్నీ మేలు, ఈ ఫీమేలు, ఇవి మేలు. ఈ యొక్క 3 కాయలు, ఈ యొక్క 1 కాయ, 2 కాయలు. అంటే చెట్టుకి 3-4 కాయలు పడ్డాయి. ఈ చెట్టుకి ఎన్ని కాయలు పడ్డాయి అంటే ఈ చెట్టుకి దగ్గర 3 కాయలు పడ్డాయి, 4 పడ్డాయి, 5, 6 ఇది ఒక 6. సో ఈ విధంగా రైతు ఎందులో ఏం దిగుబడి చేస్తారు, ఏం కష్టపడతారు పాపం. ఇట్లా రైతులు అనేవాళ్ళు ఎడ్యుకేటెడ్ కాకుండా అర్థం చేసుకోకపోతే చెట్టు కనీసం 3-4 కాయలు కూడా పడకపోతే దిగుబడి ఎంత వస్తుంది? కనీసం 2 కేజీలు కూడా రాదు. ఇట్లా లెక్క ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ చెట్లు పెట్టి కూడా 2 నెలలు దాటిపోయింది. 2 నెలలు దాటిందా? కరెక్ట్ నెల అనుకో. నెల నుంచి 2 నెలల మధ్యలో అనుకో. 10 అనుకుందాం. నెల మీద 10 నెలలు అనుకో. కాదా, 1.5 అనుకో. కాదన్న, ఇది నెల అయితే ఇంత పెద్ద మొక్క కాదు, 1.5 అయి ఉంటుంది. బాగా వచ్చింది. అదే బాగా పెరిగింది అంటున్నా. అదే చెప్పి నేను వీడియోలో చెప్తున్నాను. మన వాళ్ళకి బాగా పెంచాడు, చేను బాగా చేసావు, అన్ని బాగా చేసావు నువ్వు. పైన వాళ్ళు ఊళ్ళో పెట్టి కూడా కొంచెంగా కలుపు తెప్పిస్తున్నా. ఈవెన్ ఈ రాళ్ళల్లో కూడా మన వీరన్న గారు కలుపు తెప్పిస్తున్నాడు. చూడండి మొక్కల్ని ఎంత బాగా పెంచాడు. మనోడు మొక్కలు పెంచి ఆనందపడిపోతున్నాడు. మా కాయలే అన్న అంటే చెప్పలేకపోతుండే. ఈ కాయలే అన్న దీంట్లో కాయ చేస్తాను. నువ్వు మొక్కలు పెంచావు, మంచిగా ఉంది, బాగుంది. మొక్కల్ని బాగా ఆరోగ్యంగా ఇదే మన
అందంగా పెంచావు మొక్కలు చుట్టానికి, బయట నుంచి చూస్తే చెట్టు బాగుంది, చేను బాగుంది, లోపలికి వస్తే కాయలు ఇదే మధ్య అంటే వయసు రాళ్ళ కదా దానికి కాసి కింద నుంచే కాయలు స్టార్ట్ అయినాయి అమ్మా. చూడు అయినా కొన్ని చెట్లు బాగా ఆరోగ్యంగా ఉండేవి కాసినాయి, ఎయ్యి కాసి ఎడగాసినాయి. ఈ 4 కాయలు కాసి కాపు ఇది కాదు కాపు అంటే ఇది 4 ఇది 3 కాయలు పడ్డాయి. 2 నెలలు దాటినాక దానికి కాపు బాగా నిలబడేదేలేమో, కాపు వస్తుంది ఇంకా కాంటలేదు. ఈ నారేసిన తర్వాత నారేసిన 1.5-2 నెలల్లో నీకు దాదాపు కాపు దిగాలి. ఎప్పటి నుంచి 2.5 నెల కలుగుతాయి. అవును, అదే కాపు పడిన తర్వాత మీరు అన్నట్టు 2.5 3 నెలల దాకా అనుకుంటున్నాయి. 2.5 నెలలు కోత పడాల్సింది. అదే మరి ఆ కోత కాలం నీ దగ్గర ఏమి లేదుగా. మళ్ళీ ఏం చేసి అంటే దీన్ని బట్టి నువ్వు ఆనందపడుతున్నావు, సంతోషంగా నాకు అర్థం కావట్లేదు. ఒక రకంగా ఉంది అనుకుంటాను అంతే, ఆనందపడేది ఏముంది, ఇంకా బాగుండాల. దీనికి బాగా వైరల్ కొట్టింది, బాగానే ఎఫెక్ట్ వచ్చింది దీనికి. ఎందుకు ఏమైనా బ్యాంకులో పెట్టుకున్నా డబ్బులు ఇవ్వరు నీకు ఎవరు. ఇది అది కాదు, ఇట్లాంటి చెట్లు నీకు తీసేయాలి కమ్మా. తీసేయాల్సింది పీకేస్తా నేను ఎప్పుడన్నా. పీకేస్తాం కాదు, పీకేయాలి నువ్వు. పీకేయకపోతే ఇంకా ఎక్కువ ఇంకా ఇంకో దానికి అంటుకుంటారు. అవును. సో మరి వీరన్న గారు, మరి దీనికి ఇప్పుడు వీరన్న గారు ఏం చెప్తున్నారంటే ఇంకొకటి మనకి ప్లాంట్ ఫర్టిలైజర్ అని ఒక మందు తెచ్చాడు, ఏది ఫ్లవరింగ్ బూస్ట్ అనేది. దీన్ని చూస్తే నాకు చూడబోతే ఇది ఫ్లవరింగ్ బూస్ట్ కాదు, కానీ ఫ్లవర్ రాకుండా కూడా చేద్దాం నాకు చూడబోతే. ఏముంది దీంట్లో, ఏం కంపోజిషన్స్ ఉన్నాయి దీంట్లో, ఏమన్నా ఉపయోగం ఉన్నాయి, ఏమన్నా ఆల్కలైడ్స్ ఉన్నాయి అంటున్నాడు, ఎమిస్ఫైర్స్ అంటాడు, ఏమన్నా ఉపయోగం ఉందా సార్? ఏమన్నా ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరో కానీ ఈ మందు ఇది కరెక్ట్గా దీనికి పనిచేద్దని ఎక్కడన్నా రాశారా? క్లారిటీ ఏముందే? మీరు చూపిస్తున్నారా? మీరు బుడ్డి ఎక్కడున్నారో గమనించండి. మీరు దీంట్లో కంపోజిషన్ ఏమి రాశారు? దీంట్లో మీరు ఆల్కలైడ్స్ అని రాశారు, ఎమిస్ఫైర్ రాశారు, ఇది మీడియా అని రాశారు. దీంట్లో ఏముంది? ఈ కంపెనీ వాళ్ళు చూస్తుంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో ఈ కంపోజిషన్ ఇది అన్నారు, మీరు డ్రిప్లో వేయమని చెప్తున్నారు. ఓకే, హై ఫ్లో ఇది ప్లాంట్, ఒక నిమిషం, ప్లాంట్ ఎనర్జీ అన్నారు, ఫ్లవరింగ్ స్టిమ్యులేటర్ అన్నారు, ఈల్డ్ బూస్టర్ అంటున్నారు. దీంట్లో ఏమి ఇచ్చారో? నైట్రోజన్ ఉందా, ఫాస్ఫరస్ ఉందా, పొటాషియం ఉందా, ఐరన్ ఉందా, జింక్ ఉందా, కాపర్ సల్ఫేట్ ఉందా, ఎంఏపీ ఉందా, ఎంకేపీ ఉందా, దీంట్లో ఏమి పొటాషియం సల్ఫేట్ ఉందా, ఏమింది? మీరు ఏమి దీనికి అప్లికేట్ చేయరు. ఇట్లాంటి బుడ్డులు తయారు చేసి రైతులకి ఏంటంటే ఈ టోపీ పెడుతున్నారు అన్నమాట. తప్పుగా ఎట్లా ఇది తప్పుగా ఎట్లా సార్? మీరు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్డ్ బుడ్లో దాంట్లో కంపోజిషన్ ఏముందో కరెక్ట్గా రాయాలన్నా వద్దా? మీరు కంపోజిషన్ ఆల్కలైడ్స్ అని రాశారు, ఎమిస్ఫైర్ అంటే ఏంటి, ఆల్కలైడ్స్ ఏంటిదే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలిగా మీరు. సో ఇట్లా మా రైతులు అనే వాళ్ళు ఏంటంటే పాప అమాయకులు తెలియక ఆ బుడ్డిస్తే, అలాంటి బుడ్డిస్తే అన్న నీకు దీంట్లో దిగుబడి ఏమి ఇచ్చినా మేము కొట్టగలదు, ఏం చేసినా ఇది బాగుంటుంది అంటే కొడతా అంట అంతే. అది కరెక్టే వీరన్న, నువ్వు కొడతావు కరెక్టే, కానీ నీ కాయలు రావాలిగా. నీ కాయలు కావాలి వద్దా? కావాల కరెక్టే, వాళ్ళు వస్తాయి అనుకుంటానులే మనం. కాదమ్మా, దాంట్లో అది బుడ్డి కొడితే నీకు ఇంత పెద్ద చేనులో కాయలు వస్తాయని నమ్ముతున్నావు నువ్వు? మీరు అంటే అన్నగా మాట్లాడుతున్నాను, బాధపడదు. కాదండి, ఇంత పెద్ద చేను ఎన్ని ఎకరాలు ఇది చెప్పు? 2 ఎకరాలు. 2 ఎకరాల్లో ఆ బుడ్డి కొడితే నీకు వచ్చుద్ది అనుకుంటున్నారా మీరు? మాట్లాడాలి. మీరు ఇప్పుడు మీ చేను ఇది. అంతేలే తప్పేముంది. వాళ్ళు మనకు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్తారు, అడిగి పోతానే. ఇప్పుడు మనం మందులు ఇన్నా అని పోతాం, అడిగి పోతాం వాళ్ళ షాపులేకి. వాళ్ళు తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, మంచిగా ఏం ప్రాబ్లం లేదు. ఇచ్చే బుడ్డి దీనికి పని చేస్తుందా పని చేయదా, ఇది అవసరం ఉందా లేదా అనేది మనకు కూడా తెలియాలి కదా, కొంచెం నాలెడ్జ్ తెలిసాల్సిందే. ఇప్పుడు నేను వచ్చాను, దారిలో వచ్చాను, నేను కలిశాను, ఏందన్నా చేను ఇట్టుందన్నా, ఇటుందమ్మా తమ్ముడు ఇది అని చెప్తున్నావు, నేను చెప్పాను అన్న ఇట్లా బాగా, అంతేగా అన్న బాగాలేదన్నా ఇది ఉందని చెప్తున్నా, వింటున్నావు నువ్వు. అన్న ఏం కొట్టారంటే బుడ్లు చూపిస్తున్నావు నువ్వు. అన్న ఈ బుడ్డు కొట్టే కాదన్న అని చెప్తున్నాను నేను. నువ్వేమన్నావు ఎవడు పడితే అది ఇచ్చే కొడతానంటే అది ఎట్ట కుదురుద్ది? అది అయినా వాళ్ళు మందుల షాప్ వాళ్ళు బాగా ఇళ్ళ మనకు తెలుదు కాబట్టి ఆ బుడ్డి కొడితే ఇది ఎట్లా చూడాలి మనకు తెలుదు కాబట్టి వాళ్ళ తప్పు, మంది అది కాదు అది. సరే సరే సరే, ఇక్కడి నుంచి ఏదో చేద్దాంలే. కానీ ఇంకేంటి దీని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎంత దిగుబడి వద్దనుకుంటున్నావు ఇప్పుడు దీని ప్రకారం? మీరు సపోజ్ ఈ 2 ఎకరాలు ఎన్ని కేజీలు వద్దంటున్నావు దిగుబడి ఇప్పుడున్న పంటకి లెక్క ప్రకారం? ఇప్పుడు ఉండేది ఏమంతా ఏడగాసినాయి ఇప్పుడు, అసలు 10 బాక్సులు కావు. ఓకే, 10 బాక్సులు మరి ఏడైతాయి ఇప్పుడు. అది కాదు, 2 ఎకరాల్లో కూడా 10 బాక్సులు కాకపోతే ఏ జైల్లో వెళ్ళవారు కాదండి. కాదన్నా, పెద్ద జోకేస్తున్నావు నువ్వు. 2 ఎకరాల్లో 10 బాక్సులు కాబట్టింది వ్యవసాయం చేస్తున్నావు. 10 బాక్సులు కాదు, 4 బాక్సులు కూడా కాకుండా ఇది నిన్న పల్టర్ కొట్టినాడు చూడు మా అయిప. ఒక్క కోత కూడా పీకి గెట్లకు పోసి దెబ్బసిక్కుడు పెట్టిండ్రి. మళ్ళీ దెబ్బసిక్కుడు పెట్టినాడు, బాగుండే పూత పింజ, వానొచ్చి వేలవే 10 రూపాయలు కేజీ.
ఓ కూలి మనిషికి 250 బీకిస్తే 250 పెట్టి బీకితే కూలి మనుషులు ఒక్కో సాలుకు ఒకరు పడతారు 100 సార్లు ఉండేవి. ఇంకెంత అయితే లెక్కి ఇంకా వద్దు స్వామి అని కాయలు పీకి అక్కడ బయటికి తోలి పలర వచ్చాడు. ఇంకేం చెప్తావు? అది కరెక్టే. ఇప్పుడు పక్కన ఎవరు మీ వాళ్ళేనా? కురు వాళ్ళ పిల్లలు. అచ్చా మన కుర్రోడేనా? అంటే మేము సాకలో ఎవడైతే కులాలు ఎందుకు కులాలు చెప్పకూడదు. కులాలు తప్పు కులాలు కాదన్న, మనం రైతులు కదా. లేదన్నా మన కులం రైతు కులం అంతే, అవునా కదా? మనం రైతు కులం అంతే. మన కులాలు ఉండవు, రైతుల కులాలు అవి కూడా మీనా. దానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా సరి చేయాలి. లేదు దానికి కూడా సరి చేయాలి చెప్తానులే. కానీ పెద్దనా, ఇప్పుడు నువ్వు 2 ఎకరాల్లో 4 నుంచి 10 బాక్సులు కూడా రావన్నప్పుడు ఇంత కష్టపడి చూడు పాపం అమ్మోళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, కూలి ఇస్తున్నారు. వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వాలిగా. వాళ్ళు ఫ్రీగా పని చేస్తున్నారు. ఈ మందు బుడ్లకి డబ్బులు ఇచ్చావుగా, వీటికి విత్తనాలకు డబ్బులు ఇచ్చినట్టేగా. మందు బుడ్డి ఇన్ని డబ్బులు ఇచ్చి ఇన్ని చేసినప్పుడు మీకు కొంత ఆదా కూడా తీయాలిగమ్మా. తీయాలి. మళ్ళీ ఏం చేయాలి బా? మనము ఏం చేయాలని కాదు కానీ కొంచెం ఏంటంటే అసలుకి వ్యవసాయం అనేది ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు, కొంచెం నేర్చుకోవాలిగా. చేస్తానే నేర్చుకుంటే ఆడవ వరకు వాళ్ళు ఇచ్చేది వరకు కొడతాను. ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు? మాకున్న బట్టి నేను పిల్లప్పుడు అంటే మాకేం ఇప్పుడైతే తోటలైనా అప్పుడు చేనులు ఉండే కాదండి. ఇప్పుడు మామూలుగా మీకు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తాను అది చెప్పు. నేనైతే ఇప్పుడు 10 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను. నువ్వు 2 ఎకరాలు పంటేసి టమాటో పంటేసి 4 నుంచి 10 బాక్సులు కాపు వచ్చిందని అంటే దాన్ని ఇంకా నేను ఏమనాలి? నేను చెప్పు. నీ ఎక్స్పీరియన్స్ ఉండాలి కమ్మా. ఇప్పుడు కుర్రోడు కాలేజీకి వెళ్తాడు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ వెళ్తాడు, డిగ్రీ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ పీజీకి వెళ్తాడు. అసలు 3 సార్లు పాస్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు పోరా సర్టిఫికేట్ పాస్ అయినా బయటకు పోయి జాబ్ చేసుకోమని చెప్తారు నీకు కాలేజీ వాళ్ళు. వాడికి ఏదో జాబ్ వచ్చి బతుకుతాడు. ఇప్పుడు రైతు అనేవాడు ఏంటంటే ఇన్ని సంవత్సరాల అంటే వ్యవసాయ రంగం చేసి నాలెడ్జ్ వచ్చి రైతు అనేవాడు కూడా ఒక స్టెప్ పైకి పోవాలి. నువ్వు చెప్పేది బాగానే. అరే నీకు మందు బుడ్డు పేరు తెలియదాయా? నువ్వు వచ్చిన రోగాల పేరు చెప్పలేకపోతుంటివి. నీకు 10 సంవత్సరాల మంచి ఎక్స్పీరియన్స్, నువ్వు మంచి కుర్రోడు, నువ్వు బాగా ఎంగు ఫార్మర్, నువ్వు మంచి మాట్లాడుతున్నావు, మంచి తెలివితేటలోనే నీకు ఇంత బాగా చేసే చేన్ని. రైతు సోదరులా చూడండి, మన వీరన్న గారు చేలో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మొక్కలు ఇరిగేషన్ సిస్టమ్ ఎంత బాగుంది చూడండి, ఎంత నీట్గా ఎంత ఆరోగ్యంగా ఈ చేన్ని ఎంత మలిచాడంటే. ఇలాంటి మనిషిని మనకి ఇంకొంచెం టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఇస్తే ఇతను ఎన్నో సంపాదిస్తాడు, ఎంతో పైగా ఎదుగుతాడు అనమాట ఇతను. సో మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే మనకి చీనీ నిమ్మ బత్తాయి తోటలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆయనకి. సో ఇవి కనపడుతున్నాయిగా మీకు బత్తాయి తోటది. ఆ బత్తాయి తోట కూడా ఉన్నాయి. అది కూడా ఇంత ఉందా? అది వేరు ఉందా? 6 ఏళ్ళు లేదు చూడవి చెట్లు. 6 ఏళ్ళు అయితే కాయలు వచ్చినాయి కదా. నిరుడు ఉంటే వస్తాడు. అంటే 5 సంవత్సరాలు ఏమి లేదు, ఇంకా సంవత్సరాలు కాయవు అవి. అంటే నువ్వు పెట్టేవాడికి ఫుడ్ లే. 5 సంవత్సరాల పైన మనం సాకాల్సిందే. అంటే మనం కాపు పెట్టుకున్నా కూడా చెట్టు సన్నగా ఉంటాయి. దాన్ని కూడా చూద్దాంలే. కానీ కాదు వీరన్న గారు, ఇప్పుడు దీనికి మనకు కావాల్సిందంటే కాయలు కావాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు కొన్ని ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఏంటంటే చెట్టుకు ఒక 4 కేజీలు, ఒక్కొక్క చెట్టుకు 4 కేజీలు పండిస్తున్నారు. ఒక్కడు 10 కేజీలు కాసినాయి. నువ్వే చెప్తుండే 10 కేజీలు నేనే కాపించిన దాంట్లో. మరి ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మీరే నేను చెప్పనండి. ఒక ఆయన 5 కేజీలు 4 కేజీలు పండించాడు, ఒక ఆయన 10 కేజీలు పండించాడు, ఒక ఆయన 12 కేజీలు పండించిన ఆయన కొన్నాడు. ఒక ఆయన మొన్న అడిగాను 22 కేజీలు పండించిండు. నేను 30 కేజీలు పండించాను వేరే దేశంలో, ఏడగాదు. అంటే వేరే కాడ కూడా ఈ దేశంలో కూడా మా పూణేలో కూడా పండించినాం మేము. అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నువ్వే అంటే 10 కేజీలు పండించినావు నేను చెప్తానికే. మరి 10 కేజీల చెట్టుకి ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి సోదరులారా చూడండి, ఒక్కొక్క చెట్టుకి అన్న 10 కేజీలు పండించిన ఆయన నూరుతో ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు కనీసం 2 ఎకరాల చేనులో 10 ట్రేలు కూడా కాకపోతుంటే మరి ఈ రైతు వ్యవసాయం ఏం చేయాలి? నువ్వు ఏం మిగిలిస్తావు? వాళ్ళకి కూలీలకి ఏం డబ్బులు ఇస్తావు? ఎరువులకి ఏమి ఇస్తావు? పురుగు మందులకి ఏమి ఇస్తావు? నువ్వేం తింటావు? నువ్వు ఎట్లా బతుకుతావు? అంతేకమ్మా. అంతే కదా. ఇవన్నీ విత్తనాలు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరినీ ఎట్లా నువ్వు ఎన్ని రోజులు పంట చెప్పేది మొత్తం? ఇప్పుడు నెలన్నర. ఇంకెన్ని రోజులు పంట? ఇంకా 1 నెలన్నర. బాగా దీనికి ఇంకా దిగుబడి రాలా కాదయా. పంట మొత్తం వయసు ఎంత అంటున్నా? ఎవరికి? పంటకి మొత్తం ఎన్ని రోజులు అయిపోద్ది పంట? 3 నెలల వరకు అత్తగలనా? సరే, నువ్వు పెట్టిన తర్వాత 3 నెలలు కత్తి, అంతేకమ్మా. మనం నారు తెచ్చి పెట్టిన తర్వాత కొంచెం సెటప్ అయ్యి కొంచెం ఫ్లవరింగ్ వచ్చి పికప్ అయ్యాక 2 నెలలు అంటే మనం ఉజ్జాయింపుగా 3 నెలలు కత్తి అనుకుందాం అండి. 3 నెలల్లో కనీసం నువ్వు చెట్టుకి యావరేజ్గా 3 కిలోలు తీసుకుందాం. 3 కిలోలు తీసినా కానీ యావరేజ్గా నీకు 3.5 లక్షలు మిగలాలి లెక్క ప్రకారం అన్ని బాగా.
నీకు 10 ట్రేలు అమ్మినా ఎంత వస్తుంది చెప్పు. ఇప్పుడు నీకున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 2 నెలలు అయిపోవచ్చింది నీకు, సపోజ్ అనుకుందాం, ఇంకో 3 నెలలు ఉంది. ఇప్పుడే ఈ కాపు పోతుండాలి కదా, రేపు కాయలు రావాలన్నా పోతలు అవ్వాలిగా, నీకు పోతేది అసలుకి పోతేది. అసలు నువ్వు సక్కర్లు ఎందుకు తీసేలా? నీకు చెప్పిన ఇట్లా దగ్గర ఇది సక్కర్ అంట, నువ్వు తీసేయి. నేను చెప్తున్నాను, ఇప్పుడు తీసేయి, నేను చెప్పినట్టు చేసేయి. చెప్పేది తప్పని కాదు, విధానం ఏమో నువ్వే చెప్తాను అనలే నేను. అదేలేండి ఎర్రన్న గారు, మనం చెప్పేందంటే కొంచెం ఇవాళ రేపు వ్యవసాయం ఏంటంటే కొంచెం మనం ఏంటంటే ఆధునీకరణ చేయాలి. అంతేలేదు, ఇంకా పాత రోజుల్లాగా వ్యవసాయం చేస్తానంటే ఇది లాస్ వచ్చుద్ది అనవసరం, ఇబ్బందులు చూడండి. గుట్టకే పెట్టిన నేను 2.5 అవును. ఇప్పుడు తోటి రైతు కాబట్టి నీతోనే కొంచెం ఫ్రీగా మాట్లాడుతాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అట్టేం లేదు, మళ్ళీ డ్రిప్ పెట్టావుగా, డ్రిప్ సిస్టమ్ పెట్టావు. డ్రిప్కి ఎంత ఖర్చు అయింది మొత్తం పెడితే? 1,00,000 అయింది? 1,00,000 కాలేదులే, మళ్ళీ 16 గట్టలు పట్టింది, కట్ట 1,550. అప్పుడు ఎంత అయినట్టు? అప్పటికి మొత్తం చెప్పమ్మా, అన్ని పైపులు అన్ని కలిపి అంతా 50,000 ఖర్చు వచ్చింటుంది. మొత్తం మీద ఒక 50,000 వేసుకో, అన్ని పంపు గింపు అన్ని కలుపు, అన్ని కలిపి 50,000 వచ్చింటుంది. 50,000 పెట్టావుగా, 50,000 తీయాలంటే ఎంత కష్టం చెప్పు. బరువే కదా, మళ్ళీ ఎంత కష్టం కాదు, తప్పుగా అర్థం చేసుకో. 50,000 తీయాలంటే ఎంత కష్టపడాలి చెప్పు. నువ్వు ఆలోచించావు ఎప్పుడన్నా? నువ్వు లెక్క వేసుకున్నావు ఎప్పుడన్నా? ఇన్ని ట్రైల్ తీయాలనే, ఈ నెలలో ఇన్ని తీయాలనే, ఈ వారం ఇన్ని తీయాలనే. నీకుంది కరెక్ట్గా 90 రోజులు టైం ఉంది, 3 నెలలు అంటే 90 రోజులు టైం ఉంది, వారం అంటే 7 రోజులే. అట్లా నువ్వు వారం అంటే దగ్గర నీకు 28 వారాలు ఉన్నాయి. నీకు 28 వారాల్లో ఒక్కొక్క వారానికి ఇన్ని బాక్సులు తీస్తా, నీకు కనీసం అన్ని పోగా 3 లక్షలు 2 లక్షలు లాభం ఉందంటే నీకు అరే పర్లేదు, ఎంత కష్టపడ్డాడు, ఏదో 4 రూపాయలు వచ్చినాయి అనుకుంటాం. అరే నువ్వు ఒక ఉండాలి అంతే. అరే మళ్ళీ అదృష్టం అంటాడారా? నువ్వు సరిగ్గా చేయకుండా అలాంటి తెక్కల బుడ్లు కొట్టుకొని నువ్వు కరెక్టే కావాలి. నీకు నీళ్లు లేవు అంటే సరే, నీళ్ళు ఇస్తే పండలేదు, వేరన్నా చేయలేకపోయినా అనుకోవచ్చు. స్పష్టంగా డ్రిప్ పెట్టావు, బ్రహ్మాండ డ్రిప్, నీళ్లు దండిగా ఉన్నాయి, నీకు అన్ని బాగున్నాయి. నువ్వు చాలా తెలివికల్లో బాగా మాట్లాడుతున్నారు, మీకు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మీరు. సో ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడన్నా కొంచెం మీరు దయచేసి, సైంటిస్టులు ఉన్నారు ఇక్కడ, పెద్ద వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు ఇక్కడ, అగ్రికల్చర్ వాళ్ళందరూ సహాయం తీసుకో. ఇవాళ రేపు ఇంటర్నెట్లో టెక్నాలజీ వచ్చింది, దాంట్లో చూసుకోవచ్చు. నేను ఈ కొమ్మ కట్ చేయమంటే నువ్వు అంటున్నావు ఎందుకు, నేను ఎందుకు ఎంతవరకు కట్ చేయాలన్నావు. నువ్వు ఎంతవరకు కట్ చేయాలి, కానీ ఇప్పుడు కట్ చేయ తప్పదు. నేనేంటంటే నువ్వు ప్రతి దాన్ని నేర్చుకోవాలి మీరు. ఇంకా నేను పాత రోజుల్లో ఉండి చేసుకుంటానంటే అసలు ఎంత బాధ అంటే చూడండి సోదరులారా, 2 ఎకరాల పంట ఎంత మంచి పెంచాడు చూడండి. 2 ఎకరాల పంటని చూడండి, 2 ఎకరాల పంటలో ఏమన్నా కాపు ఉందో చూడండి. అసలు మీరు కాపు అయితే తక్కువ అసలు ఏది కాపాడినా నువ్వు తక్కువ దేవుడికి ముందు కాపేదన్నా. ఇప్పుడే ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు బాగా పూతపడాలి, కొమ్మలు బాగా సాగాలి. నువ్వేనా కర్రలు కట్టావంటే అది కూడా లేదు, భూమి మీద ఉండేది ఇది. రేపు టక్కన ఏ వైరస్ వచ్చిందో అర్థం కాదు, ఎప్పుడు ఊడ్చుకుపోతే తెలియదు ఇది. సో అందుకని టమాటా ఎలా ఉండాలంటే వీలైనంత తొందరగా టక్క లాక్కుంటూ ఉండాలి కాయలన్నీ, సరేనా? మనం ఒకటి ఎవరిది సరే వీరన్న గారు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దయచేసి సీరియస్ తీసుకోండి. అగ్రికల్చర్ ఏం లేదు, అట్టేం లేదు. మళ్ళీ నాకేం సీరియస్ అయితే మాకేమి కాదమ్మా. అగ్రికల్చర్ అంటే సీరియస్ తీసుకొని చేయాలి, తప్పదు. ఇంకా అవునా కదా? అంతేలే, మా కోసం చెప్తాను కదా మీరు. అంతేకన్నా? అంతేలే. ఇప్పుడు వ్యవసాయం అనేది నువ్వు సీరియస్ తీసుకొని చేయాలి. ఈ విధమైన వ్యవసాయం చేస్తే ఇంక దేని మీద లేకుండా పోతాం మనం. ఇంకా అది విషయం అనమాట. ఇంక చెప్పేది లేదు. ఇప్పుడు కొంచెం అన్నీ ఉన్నాయి కాబట్టి తిరుగుతున్నావు, ఓకే. దుడ్డు లేదనుకో, డబ్బు లేదనుకో, రేపు మనం ఎడుగా పోతాం. అంతేకమ్మా? అంతే కదా. మళ్ళీ ఇప్పుడు అప్పులు పడుతుంది, ఏం చేస్తాం చెప్పి, ఎవరు పరిస్థితి నమ్ముకోవాల్సిందే. అన్ని నమ్ముకోవడం. ఇప్పుడు నేనైనా నువ్వైనా కాయలు అసలు కాయలు లేవు, పూతలు లేవు. అరే కనీసం 1 కేజీ కాయలు పడలా. నీళ్ళు కాదు.